అడిగాను, ప్రభువా నిజంగా నా పాపాలను క్షమించావా? నువ్వు పాపాలు చేసావా? ఊరిక ప్రభువా నాతో ఏమిటి మీకు ఎక్సెకాలు? నాకు గుర్తులేదు ప్రభువా, నేను చెప్తాను గుర్తు తెచ్చుకో అని వాడు నా 17వ ఏటకి ఇన్ని చేశా, గుర్తు రావట్లేదు అబ్బాయి. 18వ ఏట ఇన్ని చేశాను ప్రభువా, గుర్తులేదురా. మరి 20వ ఏట బోళ్ళని చేశా. చివరికి నేను చెప్పనా, ప్రభు పెటాని కొట్టి, ఒరే గాడిద, అసలు నీ పాపాలు నేను జ్ఞాపకం చేసుకోకుండా ఉన్నట్లు నేను అగాధంలో పడేస్తే నా జ్ఞాపకం లేవు, నీకు ఇంకా జ్ఞాపకం ఉన్నాయంటే నువ్వు ఇంకా ఆ దృష్టిలోనే ఉన్నావు. చాలామంది ప్రార్థన చేసేటప్పుడు కాన్ఫిడెంట్గా, ధైర్యంగా నా పాపాలు నా ప్రభు పరిహరించాడు, నన్ను పవిత్రునిగా నీతిమంతునిగా మార్చారన్న ఆ స్పృహ